ఎమ్మెల్యేలకు స్థానచలనం చేస్తున్న అంశంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు ఎందుకు మారారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నారన్న మాట అవాస్తవమని పేర్కొన్నారు. ఉద్యోగుల్ని ఉద్యోగం చేయమని మాత్రమే జగన్ చెబుతున్నారని, ఫేజ్ యాప్ లాంటి ఖచ్చితమైన విధానంతో పనిచేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం కంటే ఉద్యోగులకు తాము ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని, ఈ ప్రభుత్వంలో 4 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబుపై గతంలో ఉద్యోగులు ఇంతకంటే ఎక్కువ ఆగ్రహంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్న చోట మార్పులు జరుగుతున్నాయని, మేము టికెట్లు మారుస్తుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఏంటి అభ్యంతరమని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తెచ్చి ఆయన లేడు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయిన పరిశ్రమ ఏదైనా ఉంటే మాకు చెప్పండి. నో ఆన్సర్ చెప్పగలరా? నో ఆన్సర్ ఫ్రమ్ మై ప్రెస్ ఫ్రెండ్స్. దెన్ వాట్ ఫర్ దిస్ క్వశ్చన్? వాళ్ళు ఎవరో అనుకుంటున్నా అడగబాకండి. ఉద్యోగస్తులకి 1-2 అంశాల్లో నో డౌట్ దేశవ్యాప్తంగా మేము చర్చ చేశాం. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఎలా ఉందో మొత్తాన్ని కూడా రీసెర్చ్ చేశారు. 1-2 అంశాలు ఉద్యోగస్తులు అడిగిన వాటిల్లో మేము అనుకున్నది చెప్పింది చేయలేకపోయాం. వీఆర్ అడ్మిటింగ్ అవర్ మిస్టేక్ వెరీ ఓపెన్లీ. ఇట్ డజంట్ మీన్ దట్ అది అసలు ఉద్యోగస్తులకి ఏమి ఇవ్వట్లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఇచ్చినటువంటి ఈ విలేజ్ సెక్రటేరియట్స్ కానీ లేకపోతే మిగతా ఏపీవేస్ ద్వారా వచ్చినాయి కానీ దాదాపు 4.5 లక్షల ఉద్యోగాలు రావడం జరిగింది ఈ రాష్ట్రంలో. అసలు ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగస్తులు ఏదో మా మీద కోపంగా ఉన్నారు. ఇది ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. నేను కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో 17 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చాను. డిఏ ఏంటో తెలుసు, బేసిక్ ఏంటో తెలుసు, లేకపోతే హెచ్ఆర్ఏ ఎలా ఉంటుందో తెలుసు, వీటన్నిటి తెలుసు. అన్నీ కంపేర్ చేయండి, అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. సో కాబట్టి ఉద్యోగస్తులు అన్హ్యాపీగా ఉన్నారు అనే ఈ అబద్ధ ప్రచారాన్ని దయచేసి ఆపండి. నేను అడుగుతున్న బీయింగ్ ఎన్ ఎంప్లాయ్, ఎక్స్ ఎంప్లాయ్, నో ఎంప్లాయీ ఈజ్ అన్హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. అయితే కొంతమంది ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు అనుకూలు ఎవరైనా ఉన్నట్లయితే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇతను రోజు ఇబ్బంది పెడుతున్నారని రోజు తిట్టుకునే బ్యాచ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టడం లేదు. ఉద్యోగాన్ని ఉద్యోగం లాగానే చేయండి. 9 గంటలకు ఆఫీస్కి రండి, 5 గంటలకు వెళ్ళండి. ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు స్కూల్స్ కానీ లేకపోతే హాస్టల్స్ కానీ సెక్రటేరియట్ కానీ మనం ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం పబ్లిక్ సెక్టర్లో పెట్టుకున్నటువంటి ఈ ఏమంటాం తంబేసుకొని పోయేదాన్ని బయోమెట్రిక్ అంటే మీరు మీ నోటితో చెప్తారు లేదని అడిగాను. బయోమెట్రిక్ 20 సంవత్సరాల క్రితమే పబ్లిక్ సెక్టర్లో వచ్చినాయి, ప్రైవేట్ సెక్టర్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఉదయం 8ంటికి వెళ్తే సాయంత్రం 10 దాకా రాగలరా? ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను చూడండి. నేను నిన్నే హైదరాబాద్లో యూనియన్ బ్యాంక్ వెళ్తే అరౌండ్ 9 o'clock ఇన్ ద నైట్ దే ఆర్ స్టిల్ వర్కింగ్. వాళ్ళే మేము 5 గంటలకు పోతామని అన్నట్లా. దెర్ ఈజ్ ఎ వర్క్, దే ఆర్ వర్కింగ్. సో కాబట్టి ఎంప్లాయీస్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1-2 అన్హ్యాపీగా ఉన్నంత మాత్రాన, అబద్ధాలు చెప్పినంత మాత్రాన డోంట్ ట్రై టు జనరలైజ్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోతున్నట్టుగా అన్న చెప్పిన దానికి కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు మార్పు చేసుకోలేదా తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు అతను? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు? ఓడిపోతాడని కాదా? ఎస్, మేము కూడా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే, ఎవరైనా ఎమ్మెల్యేలు కొద్దిగా ల్యాగింగ్లో ఉంటే, అన్న చెప్పినట్టుగా సర్వీస్ ఆయన మా సర్వేలో కొద్దిగా ఇది వస్తే అతన్ని తీసేసో లేకపోతే ఇంకో ప్లేసు పంపో లేకపోతే అతనికి బాబు నువ్వు కాదులే ఇంకొకరిని పెడతావు అని చెప్పి చేసుకుంటావు. ఇట్ ఈస్ అవర్ పార్టీ అండ్ అవర్ విష్. 175 స్థానాలు ఎవడెవడికి ఇవ్వాలి? హూ ఇస్ ద రైట్ మ్యాన్ ట్రైంగ్ టు పుట్ ఇన్ ద రైట్ ప్లేస్? దీనిలో మీకు ఎవడికి హక్కు ఉంది? అసలు మీకంటే మీకు కాదు, ప్రతిపక్షాలకి ఎవడికి హక్కు ఉంది? చిరంజీవి, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్, కెన్ యూ అట్లీస్ట్ ఐడెంటిఫై యువర్ క్యాండిడేట్స్ ఇన్ 175 కాన్స్టిట్యున్సీస్? 24 సీట్లకే 15 సీట్లుగా పరిమితం అవుతున్నాడు. 15 సీట్లు గట్ట సిగ్గు వాళ్ళ అన్నకు 18 వచ్చినాయి. ఇతను 15కే పరిమితం అవుతున్నాడట. ఇతను ముఖ్యమంత్రి అవుతాడట. ఇతనికి ఒక కళ ఉందట. ఇతను ఏం చదువుకున్నాడో మాకైతే అర్థం కాలేదు. నెల్లూరు పోతే మా నాన్న డిగ్రీ చదివించాను అంటాడు, రాజమండ్రి పోతే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటాడు, అనంతపూర్ వస్తే నేను 7th క్లాసే చదువుకున్నాను అంటాడు. ఇదేనా సినిమా అంటారా పోయి నింటానికి? క్యా బోల్ రే క్యా? తెలంగాణ పోతే ఆ బర్రె లెక్క ఇక్కడరా. షీఈస్ మోర్ బెటర్ దెన్ పవన్ కళ్యాణ్. సో మీరు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చేస్తున్నారు. మార్చేస్తే నీకేంటయా?
మా లక్ష్యం మేము చెప్తున్నాం ఈరోజు కూడా. సో అవర్ టార్గెట్ ఈజ్ 175 అవుట్ ఆఫ్ 175. మీరున్నటువంటి మై డియర్ ఫ్రెండ్స్, మీ పిల్లవాడిని, మీ పాపని మీరు నారాయణలో చేర్చాలని చూస్తారా, లేకపోతే టీచర్లని బడిలో చేర్చాలని చూస్తారా? మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న స్కూల్లో చేర్చాలని చూస్తారా? ఐఐటి రావాలని కోరుకుంటారా? ఐఐఎం రావాలని కోరుకుంటారా? లేకపోతే మీకు ఐఏఎస్ రావాలని కోరుకుంటారా? లేకపోతే మా వాడు ఐఐటి వద్దు ఐటీఐ చదివితే చాలని కోరుకుంటారా? మీ పిల్లలు మాత్రం, మీరు మాత్రం అద్భుతమైనటువంటి గోల్స్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి మాత్రం 175కి 175. అసలు ఎవడు చెప్పాడు? అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే 175కి 175 పెట్టుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే దీనిలో ఆశ్చర్యం ఏముంది అసలు? యూ పీపుల్ ఆర్ వండరింగ్. నాకు బూతులు వస్తున్నాయి ఇంగ్లీష్లో, సార్ బూతులు అనకూడదు. మీకు లక్ష్యం వైపు దృష్టి లేక మీరు అప్పుడప్పుడు వచ్చిపోయే ఉడతలాగా మమ్మల్ని క్వశ్చన్ చేసే క్రమంలో ప్రజల్ని నమ్మించడం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొంతమంది బయటకు వస్తారట. ఒకడు వల పట్టుకున్నాడు, ఇంకోడు ఏం పట్టుకున్నాడు, అదేదో ఒక స్టోరీ ఒకటి ఉంది. వల పట్టుకుంటే ఏమైనాయి, పైకి ఎత్తుకుపోయింది. ఏంటిది? కొంగలు. ఏముండవు. మారటం అంటారా? ఒకరిద్దరు మారితే ఇది క్వైట్ న్యాచురల్ ఇన్ పాలిటిక్స్, క్వైట్ న్యాచురల్. ఒక్కోసారి కూర బాగా వండలేదని భర్త భార్య మీద కోపడ్డాడు అనుకో, ఆవేమనుకుంటుంది, ఒక పూట సర్దుకోబ్బా, ఒకడిని ఉన్న మార్చాలనుకున్నాం, నువ్వేడో మాట్లాడటానికి, మేం కదా బాధపడాల్సింది, ఇది మా ఇల్లు కదా. హూ ఆర్ యూ టు ఎంటర్ ఇన్ టు మై హౌస్? వాట్ అథారిటీ యూ పీపుల్ హ్యావింగ్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ బ్లడీ థింగ్, టు టాక్ నాన్ సెన్స్, రబ్బిష్ ఆల్వేస్. మీ చేతనైతే మీరు మీ దగ్గర నుంచి ఓడిపోకుండా చూసుకోండి, మీ దగ్గర నుంచి మా దగ్గర రాకుండా చూసుకోండి. మా 175 ఎలా చేయాలో మాకు తెలుసు.